అమెరికా మీద కడుపు రగిలిపోతున్నటువంటి కెనడా, ఫ్రాన్సు, జర్మనీ లాంటి వాళ్ళు, యూరోప్ దేశాల వాళ్ళు మద్దతు ఇచ్చారు ఎవరికి, జెలెన్స్కీ. కానీ వాళ్ళు ఇచ్చేది మాట సాయం లేదా ఆర్థిక సాయం, ఆహార సాయం తప్పించి డైరెక్ట్ ఆయుధ సాయంలో పెద్దగా పీకేదేం లేదు. వాళ్ళు రష్యాతో తట్టుకోగలిగినటువంటి శక్తి ఇప్పుడు వాళ్ళందరూ ఇవ్వగానే వాళ్ళతో పాటు 28 దేశాలు వాళ్ళు ఇస్తేనే ఏం కావాలి, మొత్తం 28 30 దేశాలు అవి 58 దేశాలు ప్లస్ అమెరికా కలిపితే ఓవరాల్ 58 దేశాలు సహకరిస్తేనే యుద్ధంలో నిలబడింది రష్యా. ఈ కాసిన దేశాలతో ఏదో జరిగిపోయేది కాదు. అదే సందర్భంలో లగ్జంబర్గ్ లాంటి వాళ్ళు మద్దతుల్ని దీన్ని చూసుకుని సంబరపడిపోయినటువంటి ఉక్రెయిన్కి స్లోవేకియా లాంటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం అన్నటువంటిది కీలకమైంది. స్లోవేకియా తాజాగా ఉక్రెయిన్కి సంబంధించి ఎలాంటి సహాయం అందించబోమని చెప్పింది. ఫైనాన్షియల్గా కానీ, ఆర్థికంగా కానీ, మిలిటరీ పరంగా కానీ వాళ్ళు కోరింది ఏది చెయ్యలేము అని తేల్చి చెప్పింది. వైట్ హౌస్తో చర్చలు జరిపి ప్రశాంత వాతావరణం సృష్టించుకో అంటూ జెలెన్స్కీకి సలహా ఇచ్చింది.